ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. ఓం. పరమాత్మకు పరమాత్మ స్వరూపుడైన మీ అందరికీ నా నమస్సుమాంజలి. మనం శ్రీచక్రం గురించి మనం చదువుకుంటున్నాం. శ్రీచక్రంలో ఇప్పటికీ మనం బిందువు గురించి, త్రిభుజం గురించి, రెండిటి గురించి మనం చదువుకున్నాం. మూడవది ఏంటంటే అష్టకోణం. ఇప్పుడు మనం శ్రీచక్రం కనుక చూసుకున్నట్టయితే ఈ మధ్యలో ఉన్నది బిందువు ఎర్రగా ఉన్నది. దాని చుట్టూతో ఒక త్రిభుజం ఉన్నది. అక్కడ వరకు మనం చదివాం. దాని చుట్టుపక్కన ఒక బ్లూ కలర్ లో ఒక త్రిభుజాలు ట్రయాంగిల్స్ మనకు కనిపిస్తున్నాయి. త్రిభుజాలు కనిపిస్తున్నాయి. అవి ఎన్ని ఉన్నాయి? మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ఉన్నాయి. ఈ 8 ఉండటం వల్ల దీన్ని అష్టకోణము అంటారనమాట. దీన్ని అష్టకోణము అంటారనమాట. ఇప్పుడు మనం ఈ అష్టకోణం గురించి మనం చదువుకుందాం. మనం కిందటి క్లాస్లో చదువుకుంటూ బిందువు అనేటువంటిది ప్రకాశాంశ విమర్శాంశాల కలయిక వల్ల ఏర్పడినటువంటి తురీయమైనటువంటిది బిందువు. అంటే తురీయము అంటే మొట్టమొదటిగా మనకు ఉన్నటువంటిది అనమాట. ఇప్పుడు సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి బిందువు ఏదైతే ఉందో, పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో అదే మనకి బిందువు అనమాట. ఆ తర్వాత దాని నుంచి విడిపోయిన తర్వాత వచ్చిందని ఏమన్నాము? ప్రకాశాంశ అన్నాము. ఆ వచ్చినటువంటి అవ్యక్త రూపాన్నేమో మనం విమర్శాంశ అన్నాము. మనం ఈ రెండింటి కలయిక ఉన్నది మొట్టమొదటిగా ఉన్నది తురీయ బిందువు. ఈ తురీయ బిందువునే సంవిత్ బిందువు అని కూడా అంటారనమాట. దీన్ని సంవర్తారణము అని కూడా అంటారనమాట. ఈ సంవర్తారణము అంటే ప్రళయాగ్ని అని అర్థం అనమాట. అంటే పరమేశ్వరుడు ఎక్కడున్నాడు అనమాట? సంవర్తాగ్నిలో ఉన్నాడు. అంటే ప్రళయాగ్నిలో ఉన్నాడు అనమాట. అంటే ప్రళయకాలం నాటి సంభవించినటువంటిది ఓన్లీ జలమే కాదు. ఇక్కడ ఆ జలంలో నుంచి వచ్చినటువంటి అగ్ని కూడా దాన్నే ప్రళయాగ్ని అని మనం అంటాం అనమాట. ఆ ప్రళయాగ్నిలో ఈ పరమాత్మ స్వరూపం ఉన్నాడు. ఆ ప్రళయాగ్నిని పరమాగ్నిలో ఉన్నాడు అన్న దానికన్నా ప్రళయాగ్నినే సింహాసనంగా చేసుకొని, ఆసనంగా చేసుకొని, ప్రళయాగ్నినే పీఠంగా చేసుకొని ఆయన అక్కడ ఉన్నాడు అని చెప్పాలన్నమాట. ఎప్పుడైతే ప్రళయాగ్ని మీద ఆసనం మీద ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపంలో ఉన్నాడు అని చెప్పామో, ఆటోమేటిక్గా మనకి పరమేశ్వరుడు కూడా అక్కడే ఉన్నట్లు లెక్క అనమాట మనకి. అంటే అంటే దీని అర్థం ఏంటనమాట? ప్రళయాగ్నితో ఉన్నటువంటి ఈ బిందువు ఉంటుంది. ప్రళయాగ్నితో కూడుకున్నటువంటిది ఆ బిందువు ఉన్నది. అంటే ఆ బిందువులోనే ప్రళయాగ్ని ఉన్నదని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఈ రెండిటి నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉన్నదో మనకి వెలుగు వస్తుందన్నమాట. ఇప్పుడు అగ్ని అనేసరికల్లా జ్వలిస్తూ ఉంటుంది కనుక దాంట్లో నుంచి కొన్ని కాంతి కిరణాలు వెలువడతాయి. అగ్ని జ్వాలలు వెలువడతాయి అనమాట. మనం కొన్ని వర్డ్స్ మనం చెప్పుకున్నాం. ఏంటి ఇక్కడ? అగ్ని నుంచి వెలువడేటువంటిది జ్వాల అని,
సూర్యుడి నుంచి వెలువడేటటువంటిది కిరణము అని చెప్పి, చంద్రుడి నుంచి వచ్చేటువంటిది కళ అని మనం చెప్పుకున్నాం అనమాట మనం. ఇవన్నీ కూడా ఆయా ఆయా స్వరూపాలకి ఉన్నటువంటి లక్షణం అని మనం చెప్పుకోవచ్చనమాట. ఇప్పుడు కూడా జ్వలిస్తూ ఉండేటువంటిది అగ్ని. అంటే అగ్ని ఏ రూపంలో ఉన్నా గాని అది ఎప్పుడు కూడా జ్వలిస్తూనే ఉంటుంది. ఈ దీంతో ఈ తురియ బిందువులో పరమేశ్వరి ఉంది అని చెప్పుకున్నాం మనం. ఆ పరమేశ్వరినే ఇక్కడ చిత్కళ అంటాము. చిత్ అంటే పరమేశ్వరి అని అర్థము. కళ అంటే కళ. అంటే వెలుగుతోటువంటి అంటే చంద్రకళ ఏ విధంగా వెలుగుతూ ఉంటుందో, ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుందో, అలాంటి ఆహ్లాదాన్ని అంటే అలాంటి కళతో వెలుగుతున్నటువంటి అంటే అపురూపమైనటువంటి కళతో వెలుగుతున్నటువంటి పరమేశ్వర స్వరూపమే, పరమేశ్వరి స్వరూపమే ఈ చిత్కళ అన్నమాట. అందుకనే ఆ పరమేశ్వరిని మనం ఏమన్నామంటే ఇక్కడ ఈ చిత్కళ అంటాం. చిత్కళ అన్నాం. ఈ చిత్కళ అనేటువంటిది మనకి లలితా సహస్రనామాల్లో ఎక్కువ వస్తుందనమాట. అమ్మవారి నామాల్లో చిత్కళ అని కూడా మనకి వస్తుందనమాట. లలితా సహస్రనామాల్లో గాని, లలితా త్రిశతిలో గాని, ఎక్కడైనా గాని అమ్మవారి నామాల్లో ఎక్కువగా మనకి ఈ చిత్కళ అనేటువంటిది పేరు మనకి ఎక్కువ వస్తుందనమాట. అందులో లలితా సహస్రనామాల్లో ఎక్కువ 2 సార్లు వస్తుందన్నమాట అది. అది వచ్చినప్పుడు మన లలితా సహస్రనామాలు వచ్చినప్పుడు మనం అప్పుడు చెప్పుకుందాం. దాని గురించి వివరంగా చిత్కళ అంటే ఏంటి అనేటువంటిది మనం అక్కడ తెలుసుకుందాం. ఈ ప్రస్తుతానికి మాత్రం మనకి ఎప్పుడైతే ఆ బిందువులో ఉన్నటువంటి తురియ బిందువు ఏదైతే ఉన్నదో, ఆ బిందువులో ఉన్నటువంటి అమ్మవారి పేరు ఆమె విమర్శించ అంటున్నాము. ఆమె పేరే చిత్కళ. ఇక చిత్కళ అక్కడ ఉన్నప్పుడు దాని చుట్టూతా ఏమున్నది మళ్ళీ త్రిభుజం ఉన్నది. ఈ త్రిభుజం కాగా మళ్ళీ దాని చుట్టూతా ఏమున్నాయంటే 8 కోణాలు, అష్టకోణాలు ఉన్నాయన్నమాట. అష్టకోణ అష్టకోణం ఉంది. అవన్నీ కూడా 8 కోణాలుగా ఉన్నటువంటి ఒక ఆకారం ఒకటి ఉన్నదనమాట. అంటే ఈ ఈ ఆకారాల్లో మనం త్రిభుజంలో ఎలాగైతే వాక్ కొన్ని అక్షరాలు ప్రతి భుజం మీద కొన్ని అక్షరాలు ఉంటాయి అని చెప్పి మనం చదువుకున్నాం. ఆటినే వాక్ స్వరూపాలు అని కూడా మనం చెప్పుకున్నాం. ఈ వాక్ స్వరూపాలు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ ఇక్కడ గూడా ఏంటాయంటే, ఇవి అష్టకోణాల్లో గూడా కొన్ని అక్షరాలుంటాయన్నమాట. ఈ అక్షరాలు ఏంటంటే, ఇక్కడ ఉండేటువంటి అక్షరాల్ని వర్గులు అంటామనమాట. ఆ, క, చ, ట, త, ప, య, స. అంటే ఆ అనే అకారంతో మొదలయ్యేటువంటి అక్షరాలు కొన్ని ఏవైతే ఉంటాయో అవి. కకారంతో క, ఖ, గ, ఘ, ఞ, ఛ, క, ఖ, గ, ఘ, ఞ వరకును. అట్లాగే చావ్ నుంచి చాచా చాచా ఎణి వరకును. అట్లాగే టా, టాటా డాఢణ ఇట్లా ఇలా ఉండేటువంటి 8 అక్షరాలు ఏదైతే మొదలవుతాయో వాటిని మొదలయ్యేటువంటి అక్షరాల్ని వర్గులు అంటామనమాట. ఈ వర్గులన్నీ కూడా వివిధ కోణాల్లో అవి ఉంటాయన్నమాట. అష్టకోణంలో వేరు వేరు రూపాల్లో ఉంటాయన్నమాట. అంటే వాటి నుంచి వచ్చేటువంటి ఏదైతే మనం ఆ అక్షరాలను పలకటం వల్ల వచ్చేటువంటి వాక్ స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అవి 4 అన్నమాట. పర, పశ్చంతి, మధ్యమ, వైఖరి అని 4 రూపాలనమాట. ఇక్కడ ఈ అష్టకోణం ఏంటి అంటే మనం పరాశక్తి యొక్క వాక్ స్వరూపాన్ని మనం 4గా చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ అష్టకోణంలో ఉండేటువంటిది మధ్యమ వాక్ స్వరూపం కలిగినటువంటి దేవత ఇక్కడ ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. అంటే ఇక్కడేంటనమాట మనం అక్షరాలన్నిటిని కూడా మొట్టమొదటిగా ఉద్భవించినవి గనక అమ్మవారి నుంచి ఉద్భవించినవి గనక వాటన్నిటిని కూడా మాతృక స్వరూపాలు అని అంటారనమాట. అట్టాగే ఈ వర్ణాలు అంటే అక్షరం గనక మాతృకా వర్ణ రూపిణి అమ్మవారు. ఈ అక్షరాల సముదాయంతో కూడుకున్నటువంటి ఈ అమ్మవారు మాతృకా వర్ణ రూపిణిగా మనకి చెప్పబడుతుంది. ఇదే దీనికి మాతృకా వర్ణ రూపిణి అని చెప్పి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉన్నది అమ్మవారికి పేరనమాట అది. అలాగే ఇక్కడ కూడా ఏంటనమాట, మనకి అందుచేత ఈ మాతృకలన్నీ కూడా, ఈ అక్షరాలన్నీ కూడా ఆ నుంచి క్ష వరకు ఉండేటువంటి అక్షరాలు మొత్తం అన్నీ కూడా మనకి అష్టకోణాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ టిప్ ఉంది ఇక్కడ మనకి. కోణాల్లో మనకి త్రిభుజాల్లో మనకి ఈ టిప్ లాగా మనకు కనిపిస్తుంది. శీర్ష కోణం అంటాం మనం దాన్ని. ఈ శీర్ష కోణం అంటాం మనం. ఈ శీర్ష కోణాల్లో ఉండేటువంటి త్రిభుజాల్లో మనకేం కనిపిస్తుందన్నమాట అక్కడ ప, ఫ, బ, భ, మ, ళ, స, స అనేటువంటి అనేటువంటి ఈ 8 అక్షరాలు కూడా ఆ శీర్ష కోణాల్లో ఉంటాయన్నమాట. కనుక మనం ఏం చెప్పుకోవచ్చనమాట, త్రికోణం నుంచే ఈ ఈ వాక్ స్వరూపం అయితే ఏవైతే ఉన్నాయో, వాక్ రూపాలైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి
ఇక్కడ కూడా ఉన్నాయి కనుక త్రికోణంలో కూడా మొట్టమొదటిగా మనం చెప్పుకున్న త్రికోణంలో త్రిభుజంలో కూడా ఉన్నాయి. వాటి నుంచే ఈ అష్టకోణం కూడా ఉద్భవించింది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ వాక్ స్వరూపాలన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి కనుక ఇక్కడ కూడా అమ్మవారు ఇక్కడ ఉండేటువంటి స్వరూపాలన్నీ కూడా వాక్ స్వరూపాలు గాని, అమ్మవారి రూపాలు గాని, మాతృకావర్ణ రూపిణి గాని అమ్మవారు చెప్పబడుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకోండి బిందువు నుంచి త్రిభుజం, త్రిభుజం నుంచి అష్టకోణం. ఇక్కడ వరకు మనకి వచ్చిందనమాట. అంటే బిందువు నుంచి త్రికోణం వచ్చిందని చెప్పాము. త్రికోణం నుంచి మళ్ళీ అష్టకోణం వచ్చింది అని చెప్పాము. ఇప్పుడు మనం ఒకటి గమనిద్దాం ఇక్కడ. ఇక్కడ ఏంటంటే అష్టకోణము అని చెప్పాను. ఇక్కడ మనకి త్రిభుజం కనిపిస్తుంది. ఇక్కడ మనకి 8 త్రిభుజాలు మనకి కనిపిస్తున్నాయి. బ్లూ కలర్‌లో ఉండేటువంటివి 8. ఈ త్రిభుజాన్ని మరి ఇవన్నీ అనమాట ఒక్కదానికి ఒకటి ఇన్సర్ట్ అయింది. బిందువు త్రిభుజంలో ఇన్సర్ట్ అయ్యి ఉంది. ఈ పిక్చర్‌లో మీరు గమనిస్తే త్రిభుజంలో దీంట్లో ఏమైంది? బిందువులో త్రిభుజం ఇన్సర్ట్ అయ్యింది. ఈ త్రిభుజం ఎక్కడ ఇన్సర్ట్ అయ్యింది? మళ్ళీని ఈ అష్టకోణంలో ఇన్సర్ట్ అయ్యి ఉంది. అంటే పొదిగి ఉన్నది అని, అమర్చబడి ఉన్నది అని చెప్పుకోవచ్చు మనం అనమాట. ఇప్పుడు మనం గమనిస్తే మనకి ఈ అష్టకోణంలో 8, ఇక్కడ ఇంకో త్రిభుజం ఉన్నది. కనుక మొత్తం కలిపి ఎన్ని త్రిభుజాలు అయింది మనకి ఇక్కడ? మొత్తం 11 త్రిభుజాలు అవుతాయి అన్నమాట ఇక్కడ. అంటే ఈ అష్టకోణం కాదు ఇది. మొట్టమొదట మనం లెక్క పెడితే మనకి 11 త్రిభుజాలు కనిపించాలి, ఉండాలి. కానీ మనకి ఇక్కడ కనిపించేది ఏంటంటే ఈ 8 కాకుండా మనకి అష్టకోణంలో ఉండేటువంటి 8 కోణాలు ప్లస్ మనకి ఇది కనిపిస్తుంది. ఈ 2 కోణాలు కూడా ఈ అష్టకోణ త్రిభుజంలో అష్టకోణాల్లో కలిసిపోయి ఈ ఒక్క కోణం మాత్రమే మనకు కనిపిస్తున్నది. కనుక మొత్తం కలిపి 9 త్రిభుజాలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. త్రిభుజ కోణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కనుక దీన్ని నవయోని చక్రము అని అంటారనమాట. దీన్ని ఈ ఏరియాని, ఈ ఆవరణ ప్లస్ బిందువు నుంచి అష్టకోణం వరకు ఉన్నటువంటి ఆవరణ మొత్తాన్ని కలిపి నవయోని చక్రం అని అంటారనమాట. అంటే ఏంటనమాట? 9 త్రిభుజాలు కలిగినటువంటి కోణం, దీంట్లో 9 కోణాలు కనుక ఉన్నట్టయితే 9 కోణాలు కనుక ఉన్నాయి కనుక దాన్ని నవయోని చక్రము అని అంటారనమాట. ఈ నవయోని చక్రంలో మనకి అనేటువంటి 9 వర్గులు కూడా దీనిలో ఈ 9 విశిష్ట కోణాల్లోనూ ఉంటాయి. నేను 8 దాంట్లో చెప్పిన దాంట్లో క్ష లేదు. పైన మనం చదువుకున్నప్పుడు దాంట్లో క్షకారం నేను చెప్పలేదు. ఇప్పుడు 9వ దానికి నేనేం చెప్పాననమాట? క్షకారం చెప్పాను ఇక్కడ. కనుక ఈ మొత్తం 9 వర్గులు కూడా కలిపి మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. దీనిని సంహార చక్రము అంటారనమాట. దీన్ని 9 కోణాలు ప్లస్ ఈ త్రిభుజము మొత్తం ఇవన్నీ 9 కోణాలతో కూడుకున్నటువంటి ఈ చక్రాన్ని దాన్ని నవయోని చక్రం అంటారు. ఈ 9 వర్గులతో కూడుకున్నటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇన్సర్ట్ అయి ఉన్నాయో దాన్ని కలిపి సంహార చక్రం అని అంటారన్నమాట దీన్ని. ఇక నెక్స్ట్ ఇది అష్టకోణం గురించి ఇక్కడ. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అంతర్దశారము అనేటువంటిది వస్తుంది ఇక్కడ. ఒకటి ఉంటుంది. ఈ దశ అంటే అంతర్దశ, లోపల ఉండేటువంటి చక్రం. దశ అంటే 10 కోణాలు కలిగినటువంటి చక్రం అనమాట ఇది. ఇక్కడ చూడండి, ఇందాక బ్లూ కలర్ చూసాం. ఈ బ్లూ కలర్కి తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 10 కోణాలతో 10 కోణాలు కలిగినటువంటి ఒక త్రిభుజాకారం మనకు త్రిభుజాలు ఉన్నటువంటి ఆకారం మనకు కనిపిస్తుంటుంది అనమాట. దీన్ని అంతర్దశారం అంటారు. దాని చుట్టుపక్కన మళ్ళీ ఇంకో రెడ్ కలర్లో ఇంకోటి ఉంది. ఇవి కూడా 10 త్రిభుజాలే మనకు కనిపిస్తుంటాయి. దీంట్లో కూడా మనకి ఇది 10 త్రిభుజాలే ఉంటాయి. ఈ ఎరుపు దానికి కూడా 10 త్రిభుజాలే ఉంటాయి. మొత్తం కలిపి రెండు ఆకారాలు అనమాట ఇక్కడ మనకి. దీన్ని ఈ లోపల ఉండేటువంటి ఈ నావీ బ్లూ కలర్లో ఉండేటువంటి ఆకారంలో ఉన్నటువంటి ఈ ఆకారం 10 కోణాలు కలిగినటువంటి ఈ ఆకారాన్ని అంతర్దశారం అంటారు. బయట ఉన్నటువంటి ఎరుపు కలర్లో ఉండేటువంటి బయట ఉన్నటువంటి ఈ త్రిభుజాలతో కూడుకున్నటువంటి ఆకారాన్ని 10 త్రిభుజాలు కలిగినటువంటి ఆకారాన్ని బహిర్దశారము అని అంటారనమాట ఇక్కడ. అంటే దశారము అంటే రెండింటిని కలిపి దశార ద్వయము అని అంటారనమాట. రెండింటిని కలిపి అంతర్దశారము బహిర్దశారము రెండు కలిపి దశాధ్వరము అంటారనమాట ఇక్కడ. అంతర్దశారము దీంట్లో మొట్టమొదటి ఏంటనమాట, మనం అష్టకోణం వరకు మనం చెప్పిన దాన్ని నవయోని చక్రము అని చెప్పాను మనం. ఈ నవయోని చక్రం నుంచి ఏం జరుగుతుందంటే
అందులో ఉన్న నవయోని చక్రంలోనే మనకి ఈ త్రిభుజం ఉంది, ఈ బిందువు ఉంది. ఈ బిందువు నుంచి ఏం జరుగుతుందంటే ఎప్పుడు చూసినా ఎప్పుడు నిరంతరం కూడా కాంతిలు వెలువడుతూ ఉంటాయన్నమాట. ఆ కాంతి కిరణాల్లో కొన్ని కాంతి కిరణాలు చిత్, అచిత్, కళ, అవిద్య, రాగము, కాలము, నియతి అనేటువంటివి ముఖ్యంగా 4, 4, 8 అనమాట కాంతి కిరణాలు. ఈ 8 కాంతి కిరణాల చేత ఇది ఎప్పుడు కూడా ఆ బిందువు నుంచి అంటే అనేకమైనటువంటివి వెలువడుతూ ఉంటాయి. కానీ అనేక రకాలైనటువంటి కాంతి పుంజాలు బిందువు నుంచి వస్తూ ఉంటాయి. కానీ దీంట్లో ముఖ్యమైనటువంటి ఈ కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో, ఈ కాంతుల్ని చిత్, అచిత్, కళ, అవిద్య, రాగము, కాలము, నియతి వీటి యొక్క రూపమే ఈ అంతర్దశ రూపంగా మనం చెప్తుంటాం. అంటే ఆ మధ్యలో ఉండేటువంటి బిందువు వలన ఈ అష్టకోణాలు కూడా వికసిస్తున్నాయి అని చెప్పి మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ మధ్య బిందువు అంటే మధ్యలో ఉన్నటువంటి సంవిత్ బిందువు ఏదైతే ఉన్నదో, ఆ సంవిత్ బిందువు నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాల వల్ల మనకి ఈ అంతర్దశార కోణం అంతర్దశారము మనకి వెలుగొందుతోంది. ఆ 10 ఇక్కడ మనకు చెప్పుకున్నటువంటి 8 కిరణాల వల్ల ముఖ్యంగా 8 కిరణాల వల్ల ఈ కాంతి కిరణాలు ఈ అంతర్దశారం అనేటువంటిది వెలువడుతూ ఉంటుంది. ఈ దీంట్లో 10 కోణాల్లో కూడా మకారం నుంచి మా, యా, రా, లా, వా, సా, హ, క్ష ఇక్కడ లకారం లేదు. ఈ వర్గులుంటాయి అని చెప్పి మనకి చెప్తారనమాట. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే మకారం ఉండదు. యకారం నుంచి క్ష వరకు మాత్రం ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా ఈ 10 అక్షరాలు కూడా ఈ అంతర్దశారంలో ఉండేటువంటి కోణాల్లో కూడా ఈ 10 అక్షరాలు కూడా మనకి ఉంటాయి అని చెప్తూ ఉంటారనమాట ఇక్కడ. అంటే ఏది ఏమైనా గానీ 10 అక్షరాలు గనక 10 అక్షరాలు అంటే ఇదేంటంటే 2 రకాలుగా ఎందుకు చెప్పారు అంటే వాళ్ళు ఆచరించినటువంటి పద్ధతులను బట్టి, వాళ్ళు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, వాళ్ళకి కలిగినటువంటి అనుభవాలను బట్టి వాళ్ళు ఆ అక్షర వర్గీకరణ అనేటువంటిది చేస్తారనమాట. మనం కూడా ఏం చేద్దామంటే మకారం నుంచి షకారం వరకు ఉండేటువంటి అక్షరాలను మనం తీసుకొని, ఈ అక్షరాలన్నీ కూడా మనకి 10 అక్షరాలు మనకి ఈ 10 కోణాల్లోనూ ఉంటాయి అని మనం చెప్పుకుందాం. అంటే ఈ అంతర్దశారం. ఇక నెక్స్ట్ వచ్చేసరికల్లా బహిర్దశారం. ఈ బహిర్దశారం ఏంటంటే పంచేంద్రియాలు అంటే పంచభూతాలు, పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు దశేంద్రియాలు అంటాం. దాంట్లో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. వీటి యొక్క ప్రకాశంతోటి వెలుగొందేది బహిర్దశారం. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇది పంచభూతాలు అంటే ఆకాశము నుంచి భూమి వరకు ఉండేటువంటి 5 పంచతన్మాత్రలు వీటి వల్ల ప్రకాశితమైనటువంటి రూపమే ఈ బహిర్దశారం అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల యొక్క ప్రకాశం స్పష్టంగా ఉన్నా గానీ, ఈ పంచభూతాలు, తన్మాత్రల యొక్క ప్రకటితమైనటువంటి రూపంగానే మనం ఎక్కువగా ఈ బహిర్దశారాన్ని భావించవచ్చు అనమాట. ఇప్పుడు ఇందాకన మనం చెప్పుకున్నాం. నవయోని చక్రం అని చెప్పుకున్నాం. ఈ నవయోని చక్రం నుంచి ప్రకాశమైనటువంటిది అంతర్దశారం అని చెప్పుకున్నాం. ఈ అంతర్దశారం నుంచి మళ్ళీ బహిర్దశారం వరకు వచ్చిందనమాట. ఆ కాంతి కిరణాలు వాటన్నిటి వల్ల అంటే నవయోని చక్రము ప్లస్ ఈ అంతర్దశార చక్రం వల్ల ప్రకటితమైందే ఈ బహిర్దశారము. అంటే అంటే ఈ వాటి తేజస్సు వల్ల ఈ బహిర్దశార చక్రం కూడా ప్రకటితం అంటే వెలుగొందుతూ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బిందువు నుంచి తీసుకున్నట్టయితే ఈ వచ్చినవన్నిటి కూడా అంటే బిందువు నుంచి త్రికోణము, బహిర్దశారము, అష్టకోణము, అంతర్దశారము, బహిర్దశారము ఇవన్నీ కూడా ఈ 3 అంటే ముఖ్యంగా బిందువు, త్రికోణము, అష్టకోణము ఈ వల్ల వీటి నుంచి వచ్చేటువంటి కాంతుల వల్ల ప్రకటితమైంది ఈ దశారద్వయము. అంటే అంతర్దశారము, బహిర్దశారము అనేటువంటి ఇదనమాట. ఇందులో ఏంటంటే టావర్గు అంతర్దశారంలో ఎక్కువగా కనిపిస్తాయి మనకి. చ, క, చ వర్గులు బహిర్దశారమును మనకి కనిపిస్తాయని చెప్పి మా భాస్కరాచార్యులు అనేటువంటి ఆయన, భాస్కర్ రాయలు అనేటువంటి ఆయన మనకి చెప్పారనమాట. ఇది మనకి
దశార చక్రం, దశార ద్వయం. ఇక నెక్స్ట్ వచ్చేటువంటిది మనకి చతుర్దశారం. ఈ చతుర్దశారం అంటే చతుర్ అంటే 14. చతుర్దశారం అంటే 14 అనమాట. 14 కోణాలతో ఉండేటువంటి ఒక చక్రం కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇక్కడ మనకు చూసినట్టయితే ఈ బయట ఉండేటువంటి కాఫీ కలర్‌లో ఉండేటువంటి బయట ఉండేటువంటి ఈ త్రిభుజాకారమే మనకి ఇది. ఈ త్రిభుజాన్ని ఇదే మనకి 16 ఉంటాయి త్రిభుజాలు ఇక్కడ. ఈ 16 త్రిభుజాల్లో దీన్నే చతుర్దశారము అని అంటారనమాట. అంటే ఇక్కడ ఈ దీని లోపల ఏమున్నాయన్నమాట, ఈ చతుర్దశారం లోపల బిందువు ఉంది, త్రికోణము ఉంది, అష్టకోణం ఉంది, దశార యుగ్మము ఉంది. దశార యుగ్మం అంటే మళ్ళీ ఇక్కడ అంతర్దశారము, బహిర్దశారం అనేటువంటి 2 కూడా ఉంటాయి. అంటే వీటి వల్ల వచ్చేటువంటి కాంతి పుంజాలతోటి అంటే ఎప్పుడు కూడా ఈ ఈ వచ్చేటువంటి తేజస్సుతోటి ఈ ఈ చతుర్దశారం అనేటువంటిది ఏర్పడింది అని మనకి ఏర్పడిందనమాట. ఏర్పడింది అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. దీంట్లో జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతఃకరణ చతుష్టయం 4. వీటి వల్ల మనకు ముఖ్యంగా ఏర్పడినటువంటిది ఈ చతుర్దశారము. అంటే పంచభూతాలు పంచతన్మాత్రల వల్ల ప్రకటితమైందే మనకి బహిర్దశారం. బహిర్దశారం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు కలిసింది ఈ చతుర్దశారం. ఈ చతుర్దశారంలో 12 కోణాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఇది వెలుగొందాలి అన్నట్టు దీనికి కారణభూతమైనటువంటిది ఏదో అంటే మనకు పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, తర్వాత అంతఃకరణ చతుష్టయము. అంతఃకరణ చతుష్టయం అంటే ఏంటి? ఇక్కడ మనకు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటివి 4. అంటే ఆ 10 ఇక్కడ 4 మొత్తం 14. ఈ 14 తోటే ఈ చతుర్దశారం అనేటువంటిది ఏర్పడింది అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది అనమాట. అంటే అకారం నుంచి వచ్చేటువంటి మొత్తం ఉన్నటువంటి 14 అక్షరాలు, అకారం నుంచి నుంచి మొదలుగా ఉండేటువంటి 14 అక్షరాలు కూడా ఈ 14 కోణాల్లోనూ ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. అంటే ఇక్కడ వైఖరి మార్పు వాక్కు యొక్క రూపం ఏంటంటే వైఖరి రూపం. అంటే స్పష్టంగా మనకి తెలుస్తుంది అనమాట ఇక్కడ. ఇది మనకి చతుర్దశారం. అంటే ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పటి వరకు నేను చెప్పిందంటే అవి ఎట్లా ఏర్పడుతున్నాయని మాత్రమే చెప్తున్నాను. అక్కడ వాటికి ఉండేటువంటి దేవతల పేర్లు నేను ఇంకా చెప్పలేదు. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిందంతా కూడా. ఇక నెక్స్ట్ వచ్చేది ఏంటంటే అష్టదళ పద్మాలు. అష్టదళ షోడశ పద్మాలు. ఇక్కడ చూడండి ఇక్కడ అష్టదళం ఇది ఒక ఎర్ర కలర్, రెడ్ కలర్‌లో ఉండేటువంటి 14 ఇది ఒకటి ఉన్నది ఇక్కడ. పద్మాకారం అంటే కలువ పూల, తామర పూల రేకుల్లా కనిపిస్తుంది. ఈ బ్లూ కలర్, నేవీ బ్లూ కలర్‌లో మనకి ఇంకొక రకమైనటువంటి పద్మాలు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఇవేమో 16 దళాలన్నమాట ఇవి. ఇవేంటన్నమాట 4, 4, 8, 12. 12 దళాలతో కూడుకున్నటువంటిది. కనుక ఇక్కడ ఏంటంటే ఈ అష్టదళ పద్మంలో షోడశ దళ పద్మాల్లోనేమో ఆ నుంచి హా వరకు అనేటువంటి స్వరాలు అంటే లెటర్స్ అనే అచ్చులన్నీ కూడా అక్కడ ఉంటాయి. తర్వాత అకారం నుంచి సకారం వరకు ఉండేటువంటి వర్గులు అంటే అన్ని అకారం నుంచి మళ్ళీ హాక వరకు ఉండేటువంటి అక్షరాలు, కా నుంచి జ్ఞా వరకు ఉండేటువంటి అక్షరాలు, చా నుంచి నీ వరకు నీ వరకు ఉండేటువంటి అక్షరాలు, ఇలా ఈ వర్గులు ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా ఆయా కోణాల్లో ఉంటాయి అని చెప్పి మనకు చెప్తుందన్నమాట. అంటే ఈ బిందువు నుంచి మనకి చతుర్దశాగరం వరకు ఉన్నటువంటి ఈ చక్రాలన్నీ కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నవన్నీ కూడా ఈ చక్రాలన్నీ కూడా మనకి వాక్ స్వరూపాలుగా మనకి చెప్పబడ్డాయన్నమాట. అంటే వాక్ స్వరూపాలుగా చెప్పబడ్డాయి అంటే ఇక్కడ పరావాక్కు, వసంతి వాక్కు, మధ్యమ వాక్కు, వైఖరి వాక్కు అనేటువంటి రూపాలు కలిగిన వాక్కుకు 4 రూపాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం కనుక ఆ రూపాలు కలిగినటువంటివే ఈ చక్రాలు. ఆ రూపాలుగా ఉన్నటువంటి చక్రాలే ఈ చతుర్దశారం వరకు ఉన్నటువంటి చక్రాలుగా మనకు చెప్పబడతాయన్నమాట. ఇక కాగా ఇప్పుడు ఈ అష్టదళ పద్మము, షోడశ దళ పద్మము అనేటువంటివి మనకి ప్రకాశాంశాలుగా కనపడతాయి. అంటే అంతవరకు మనం చెప్పినటువంటి దాన్ని కూడా
వాక్ స్వరూపంగా చెప్పేటువంటివి కూడా మనకి అప్పటి వరకు అష్టదళ పద్మం వరకు అష్టదళ కాదు. హ్మ్. చతుర్దశారం వరకు మనం చెప్పుకున్నటువంటివి కూడా మనం అన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే పరమాత్మ స్వరూపంగా మనం చెప్పుకున్నామని చెప్పాలి. ఇక ఇ విమర్శనాంశంగా అమ్మవారి రూపంగా మనం చెప్పుకోవచ్చు. కాగా ఈ అష్టదళ పద్మం, షోడశ పద్మాలు ప్రకాశాంశగా మనం చెప్పుకోవచ్చనమాట. అంటే ఈ అవేమో అమ్మవారి పరంగా అయ్యవారి పరంగా మనం చెప్పుకోవచ్చు. అమ్మవారి పరంగాను ఈ షోడశ దళ పద్మము సో, ద షో అష్టదళ పద్మము, షోడశ ఇప్పుడు చెప్పినటువంటి ఈ తామరేకులన్నీ కూడా మనకి ప్రకాశాంశాలుగా మనం చెప్పుకుంటానికి అవకాశం చెప్పుకోవచ్చని చెప్పి మనకి చెప్తారనమాట. ఇక ఇంత ఇంతవరకు మనకి పద్మాలు, చక్రం. అంటే ఇక్కడ మనకి ఎన్ని ఆవరణలొచ్చాయి ఇక్కడికి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆవరణలొచ్చాయి. మరి తొమ్మిదో ఆవరణ కావాలి. ఈ తొమ్మిదో ఆవరణదే మనకి ఈ వృత్తాలతో కూడుకున్నటువంటి ఆవరణ అనమాట. దీన్ని భూపురము అంటారనమాట. దీంట్లో మనకి 3 రకాలైనటువంటి 3 వృత్తాలున్నాయి దీంట్లో. ఈ 3 వృత్తాలు గూడా ఒకటేమో రక్తవర్ణంలో ఉంటుంది. ఒకటేమో శుక్లవర్ణంలో ఉంటుంది. ఒకటేమో మిశ్రమ వర్ణంలో ఉంటుందనమాట. ఇది ఈ 3 గూడా మనకేంటంటే ఒకటేమో సూర్యుడిలాగా తేజస్సులో ఉంటుంది. ఒకటి చంద్రుడిలాగానేమో కళలతో కూడుకున్నట్టు ఉంటది. ఇంకొకటేమో అగ్నిలాగా జ్వలిస్తూ ఉంటుంది. అంటే ఆ దేవతలు అక్కడ పరివేష్టించి ఉంటారు అని మనకు అర్థం అనమాట. ఆ తర్వాత మనకి ఉన్నటువంటి ఈ చక్రం యొక్క ఈ సర్కిల్స్ యొక్క మొత్తం యొక్క వాక్ స్వరూపం ఎట్లా ఉంటుందంటే, మొత్తం 4 వాక్కులు కూడా మనకి వాగ్రూపాలన్నీ కూడా పరావాక్కు అట్లాగా పరమేశ్వరుడు అక్కడ అక్కడ ఉంటుంది. పశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి ఈ 3 శక్తులు గూడా 3 సర్కిల్స్‌లోనూ ఉంది. ఇట్లాంటి స్వరూపం కలిగినటువంటిదే భూపతిత్రయంగా మనం చెప్పుకోవచ్చనమాట. ఇది అంటే ఏంటనమాట, ఈ 3 గూడా ఈ వృత్తాలు అంటే ఈ పిక్చర్‌లో మనకు కనిపించేటట్టుగా 3 వృత్తాలుగా వీళ్ళు మనకి బ్రౌన్ కలర్‌లో వేశారు గానీ, ఒక్కొక్కటి ఏంటనమాట, ఒకటి రెడ్ కలర్‌లో ఉంటుంది. ఇంకొకటేమో వైట్ కలర్‌లో ఉంటుంది. శుక్లవర్ణం అంటే వైట్ కలర్‌లో ఉంటుంది. ఇంకొకటేమో మిశ్రమ వర్ణంలో ఉంటుంది. ఈ 3 వృత్తాలు గూడా అగ్ని, సూర్య, చంద్రుడికి ప్రతీకలనమాట ఇవి. అంటే ఈ వైఖరి వాక్ రూపంలో మనం చెప్పాల్సొస్తే అంటే ఈ 3 గూడా ఇక్కడ మధ్యమ పశ్యంతి మధ్యమ వైఖరి రూపాలు కలిగినటువంటి ఈ వాక్ స్వరూపాలన్నీ కూడా మనకి ఈ సర్కిల్స్‌లో పరివేష్టించి ఉంటారు అని చెప్పి మనకి తెలుస్తుందనమాట. దీన్ని భూపుర త్రయము అంటారు. దీనితోటి మనకేమైందనమాట మొత్తం 9. కనుక 9 ఆవరణల గురించి శ్రీచక్రంలో ఉండేటువంటి 9 ఆవరణల గురించి మనం చెప్పుకున్నాం ఇప్పటివరకు. అంటే ఈ 9 ఆవరణలు, ఈ 9 ఆవరణల నుంచి మనకేమైందనమాట ఇప్పుడు మనం చెప్పుకున్నదేంటి? వాక్కు ఎలా ఉద్భవించింది? వాక్కు ఎలా ఉద్భవించింది? అంటే ఈ చక్రాలు ఎలా ఉద్భవించాయి? అంటే దీని నుంచి చక్రాలనే కాదిక్కడ. అంటే అక్కడ ఒక్కొక్క శక్తి స్వరూపాలనమాట. ఈ త్రిభుజాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్వరూపం అనమాట. అంటే అంటే ఆ రూపంలో అక్కడ పరివేష్టించి ఉన్నాయి. అంటే మనం చెప్పుకున్నాము. ఏంటి? త్రిభుజము లోపల ఉండేటువంటి త్రిభుజాన్ని అమ్మవారి స్వరూపంగా మనం చెప్పుకున్నాం. మరి ఇవన్నీ కూడా త్రిభుజాలే కాబట్టి ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపాలుగానే మనం చెప్పుకోవచ్చనమాట. కనుక ఒక రకంగా చెప్పాలి అంటే ఈ శ్రీచక్రం మొత్తం కూడా అమ్మవారి స్వరూపాలుగానే మనం భావించవచ్చని తెలుస్తోందనమాట. కనుక ఈ శ్రీచక్రమే పరమేశ్వరి. పరమేశ్వరియే శ్రీచక్రం. కనుక ఈ శ్రీచక్రం ఎప్పుడు ఉద్భవించిందని చెప్పుకున్నాము. ఎప్పుడైతే పంచభూతాలు అవి ఉద్భవించాయో, ఆ తక్షణం పంచభూతాలు, పంచతన్మాత్రలు ఎప్పుడైతే ఉద్భవించాయో, అప్పటి నుంచి మనకి ఈ మొదలైందనమాట. ఆకాశము అవన్నీ కూడా ఉద్భవించిన తర్వాత, పంచీకరణం జరిగి అవన్నీ కూడా ఉద్భవించిన తర్వాత, ఆటి నుంచి వచ్చేటువంటి వాక్ స్వరూపాలన్నీ కూడా ఉద్భవించాయి. ఆ సమయంలోనే శ్రీచక్రం కూడా ఉద్భవించింది అని మనం తెలుసుకున్నాం. ఇది శ్రీచక్రం యొక్క రూపాలు. ఇక బావుందండి మీరు చెప్పారు. ఇంత బావుంది. మనలో కూడా మనకు కొన్ని చక్రాలున్నాయి. మానవ దేహంలో కూడా మన చక్రాలున్నాయి. దానిలో మనకేంటాయంటే మూలాధార చక్రం అని, ఇలా మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు మొత్తం ఉండేటువంటి చక్రాలన్నీ కూడా 7 చక్రాలు మనలో ఉన్నాయని చెప్తారనమాట. ఈ దాంట్లో వస్తే మొట్టమొదటిది మూలాధార చక్రము,
తర్వాతది స్వాధిష్టాన చక్రము, ఆ తర్వాతది మణిపూరక చక్రము, ఆ తర్వాత అనాహత చక్రము, తర్వాతది విశుద్ధ చక్రము, తర్వాత ఆజ్ఞా చక్రము, తర్వాతది సహస్రారము. ఇలా 7 చక్రాలు మనకి ఉన్నాయి. మన శరీరంలోనే ఉన్నాయి. ఇవి మనకి శ్రీచక్రంలో దేనితోటి ఈక్వల్ ఇవన్నీ గూడా. బావున్నాయండి. మీరు ఇంతకీ మనం చదవొచ్చేదేంటిది? మనం చదువుకునేదేంటి కూడా? మనం చదవొచ్చేదేంటిది? శ్రీచక్రానికిని మనకి ఈ మానవ దేహంలో ఉండేటువంటి ఈ షట్చక్రాలకిని సప్త చక్రాలు. ఈ సప్త చక్రాలకి అవినాభావం ఉంటుందా అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఉంటుందని మనం చెప్తున్నాం అన్నమాట ఇక్కడ. దాన్ని చదువుకుంటానికే మనం ఉపయోగిస్తాం. కనుక ఇక్కడ మనకు మొట్టమొదటి చక్రం ఆధార్ చక్రం. ఈ ఆధార చక్రం ఏంటన్నమాట ఇక్కడ, ఈ ఆధార చక్రం త్రికోణం మధ్యలో ఉండేటువంటి త్రికోణం ఆధార చక్రం అన్నమాట. ఆ తర్వాత వచ్చేటువంటి అష్టకోణం స్వాధిష్టాన చక్రం. ఆ తర్వాత వచ్చేటువంటి అంతర్దశ చక్రం మణిపూరక చక్రము. తర్వాతేమో బహిర్దశ చక్రము అనాహత చక్రము. చతుర్దశ కోణమేమో విశుద్ధి చక్రానికిని. అష్టదళ పద్మమేమో అష్టదళ షోడశ పద్మాలు ఈ 2 కూడా కలిపి మనకి ఆజ్ఞా చక్రానికి. ఈ సహస్రారమేమో ఈ బిందువుకి ఈక్వల్‌గా ఉంటుంది అని చెప్పి మనకి ఈ శాస్త్రం చెప్తుంది. అంటే ఇక్కడేంటనమాట ఇవన్నీ కూడా మనకి మానవ దేహంలో ఉండేటువంటి ఈ సప్త చక్రాలకిని, ఈ శ్రీచక్రంలో ఉండేటువంటి ఈ ఆవరణలకిని సంబంధం అది అలా చెప్పారనమాట ఇక్కడ. వీటికి ఈక్వల్లు. కనుక ఇక్కడ ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మనకి అంటే ఇప్పుడు మనం బిందువు ఇక్కడ చెప్పాము మనం. బిందువు ఉన్నాము. అంటే ఇప్పుడు మనకి త్రికోణం ఉంది. మధ్య త్రికోణం ఉంది. ఈ మధ్య త్రికోణానికి మనం ఏం చెప్పుకున్నాం మనం అమ్మవారి రూపం అని చెప్పుకున్నాం. ఈ అమ్మవారి రూపం మనం ఎక్కడ చెప్పారు ఇక్కడ? మూలాధారంలో చెప్పారు. మనం మూలాధార చక్రం గనక మనం తీసుకొని చదివినట్టయితే, మూలాధార చక్రంలో దానికి అధిపతి గణపతి అని చెప్తారు. అక్కడ ఒక ఒక ట్రయాంగిల్ ఒకటి చెప్తారు. అంటే అక్కడ కూడా ఒక త్రిభుజం ఉంటుంది. ఆ త్రిభుజం దగ్గర ఒక అమ్మవారి స్వరూపం ఒకటుంటుంది. ఆ స్వరూపం లో మనకి ఇక్కడ కుండలిని రూపంలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి 3.5 తోటి పాము ఆకారంలో ఉంటుంది. సర్పాకారంలో ఉంటుంది. ఆమె 3 చుట్లు చుట్టుకొని ఉంటుంది అని మనకి 3.5 చుట్లు చుట్టుకొని ఉంటుంది. అప్పుడు తలేమో స్వాధిష్టాన చక్రం వైపు ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట ఇక్కడ. మనకి మూలాధార చక్రం మన యొక్క వివరణ మనం చూస్తున్నట్టయితే అది దాని యొక్క వివరణ అనమాట. ఇక్కడ ఈ వివరణ చదువుకుంటానే ఏమవుతుందనమాట, అమ్మవారు ఇక్కడ మనకి మనకుండేటువంటి అమ్మవారు ఎక్కడున్నారనమాట, మూలాధార చక్రంలో కుండలిని రూపంలో ఉండేటువంటి శక్తి ఉంటుంది అని చెప్పి మనకు తెలుస్తుంది. కానీ అయ్యవారు ఎక్కడున్నారిక్కడ? సహస్రారంలో ఉన్నారిక్కడ. అంటే మనకు సహస్రారంలో ఉండేటువంటి బ్రహ్మరంధ్రానికి కిందగా ఒక 1000 దళ పద్మం, సహస్రదళ పద్మం ఒకటి ఉంటుంది. అనేక దళాలతో కూడుకున్నటువంటి పద్మం ఒకటి ఉంటుంది. ఇక్కడ 1000 అనేటువంటిది కాదు ఇక్కడ సహస్ర అంటే ఇక్కడ అనేకము అనేటువంటి అర్థం. అనేక దళాలతో కూడుకున్నటువంటి పద్మం ఒకటి ఉంటుంది. అక్కడ కామేశ్వరుడు అంటారు ఇక్కడ ఇక్కడ. ఈ కామేశ్వరుడు పరివేష్టించి ఉంటాడక్కడ. ఎప్పుడైతే ఇక్కడ ఉండేటువంటి అమ్మవారిని మూలాధార చక్రంలో ఉండేటువంటి అమ్మవారిని మనకి ఈ సహస్రారంలోకి మనం తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళేటువంటి పద్ధతి ఏది అనేటువంటిది మనం చూసుకోవాలనమాట. కనుక ఇక్కడి నుంచి అక్కడ వరకు మనకు అమ్మవారిని తీసుకెళ్ళగలిగితే అమ్మవారిని వారిద్దరు శివశక్తుల ఐక్యత మనం శివాశివుల ఐక్యత జరిగినట్టయితే మనకి మోక్షం వస్తుంది. బ్రహ్మానందం కలుగుతుంది అని చెప్పి మనకి యోగ శాస్త్రం మనకు చెప్తుందనమాట. కనుక ఈ ఇది తెలుసుకొని దీన్ని చేయడానికి ఏం చేయాలన్నమాట మనం, ఎప్పుడైతే ఈ కుండలిని మన మూలాధారంలో ఉన్నదో అది ఎప్పుడు నార్మల్ మనుషులు ఏంటనమాట నిద్రాణమై ఉంటుంది. అంటే కదలిక లేకుండా ఒక శక్తి ప్రతి మనిషిలోనూ కూడా ఆ మూలాధారము కుండలిని శక్తి ఉంటుంది. కాకపోతే వాళ్ళకుండేటువంటి వాళ్ళ ప్రవృత్తులను బట్టి ఆ చక్రం అది ఎప్పుడు కూడా మనకి అది నిద్రావస్థలోనే ఉంటుందన్నమాట. కనుక ఆ నిద్రావస్థలో ఉండేటువంటి ఆ కుండలిని శక్తిని మనం నిద్ర లేపగలిగితే అప్పుడు మనకది ప్రయాణిస్తుంది. ఇక్కడ ఈ ప్రయాణించడం ఎట్లా ప్రయాణిస్తుందనమాట, 3 మనకుండేటువంటి నరాలు అంటే ఇక్కడ నాడులు అంటాం. ఈ నాడుల్ని సామాన్య పరిభాషలో నరాలు మనం నరాలు అంటాం మనం. మన శరీరం 72,000
3,00,000 చిల్లర నరాలతోటి మనకు శరీరంలో ఉన్నది అని చెప్తారు. దాంట్లో ముఖ్యమైనటువంటివి 72 నాడులు అని చెప్తారు. ఆ 72 నాడుల్లో కూడా ముఖ్యమైనటువంటివి 14 అని చెప్తారు. ఆ 14లో కూడా ముఖ్యమైనటువంటివి 3 అని చెప్తారనమాట. అదే ఇడా, పింగళి, సుషుమ్న నాడులు. అది మన వెన్నుపాములో ఉంటుంది. ఆ వెన్నుపాములో ఉండేటువంటి దీంట్లోంచి ఇది కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఈ సుషుమ్న నాడి అనేటువంటిది కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ ఇడా, పింగళ నాడులేమో మనకి ఈ ఆజ్ఞాచక్రం వరకు వచ్చి అక్కడ కలిసుంటాయి. అక్కడ ఈ 3 నదులు అక్కడ కలుస్తాయన్నమాట. ఈ 3 కూడా 3 నాడులు అక్కడ కలుస్తాయి. అక్కడి నుంచి సుషుమ్న నాడి ఏం చేస్తుందన్నమాట, మనకి సహస్రారం వరకు వెళ్తుందన్నమాట. ఇక్కడ కలవటాన్ని దీన్నే త్రివేణి సంగమము అంటారన్నమాట దీన్ని. ఇది ఒకటేమో మనకి 3 నాడులు కూడా, ఒకటి గంగా, 2 యమున, 3 సరస్వతి అనుకుంటే, ఈ 3 నాడుల యొక్క కలయిక మనకి ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటుందన్నమాట. దాన్నే దాన్నే త్రివేణి సంగమము అని అంటారనమాట. ఇక్కడ మనకి అక్కడ గనక మనం చేర్చగలిగితే ఈ అమ్మవారిని, అక్కడి నుంచి అక్కడికి అక్కడ అంటే ఈ సహస్రారానికి అమ్మవారు చేరుతుంది. అది ఎలా చేర్చాలి అనేటువంటిది మనం ఆలోచించాలనమాట. దానికంటే ముందు మనం అది ఎలా చేర్చాలి అనేటువంటిది మనం చెప్పుకుందాము. దీనికంటే ముందేంటంటే, ఈ వాక్ స్వరూపాలు మనం చెప్పుకున్నాం ఇందాకన. ఈ ఆధార చక్రం మనలో ఉండేటువంటి చక్రాలకిని, ఈ శ్రీ చక్రంలో ఉండేటువంటి 9 ఆవరణలకి, ఈ రెండిటికి ఈక్వాలిటీ మనం చెప్పాం. అంటే ఐక్యత. ఇది దీనికి ఐక్యత, ఇది దీనికి ఐక్యత అని చెప్పి మొత్తం గూడా మనం ఈ 9 ఆవరణలు మనలో ఉండేటువంటి ఈ షట్చక్రాలకిని, సప్త చక్రాలకిని ఐక్యత మనం చెప్పుకున్నాం. ఇక దీంట్లో ఏంటంటే, ఈ పశ్చంతి వైఖరి దీంట్లో మనకు 4 వాక్కులు చెప్పుకున్నాం గనక, పరా పశ్చంతి అనేటువంటి మన 2 వాక్కులు ఉన్నాయని చెప్పి మొత్తం 4 చెప్పాం. పరా, పశ్చంతి, మధ్యమ, వైఖరి, మార్గరి. వైఖరి వాక్కు అని చెప్పుకున్నాం. పరావాక్కు అంటే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వాక్కు అనమాట. పరబ్రహ్మ స్వరూపం అంటే మనకి బయలుదేరటం అనమాట. ఎప్పుడు మనకి మనం ఎక్స్‌ప్రెస్ చేసేటువంటి ఇది అని చెప్పుకున్నాం మనం. అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది అని అర్థం అనమాట. ఇక్కడ పరాపసంత వైఖరి మార్పులంటే మనం ఏం ఆలోచించుకున్నాము, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, దాని యొక్క ఫలితం ఏంటి అనేటువంటి ఈ వైఖరి వాక్కు యొక్క రూపాలు అనే మన 4 నిర్వచనాలు మనం చెప్పుకున్నాం మనం. దీంట్లో ఈ పరావాక్కు యొక్క రూపం ఏంటంటే బిందువు. అదెక్కడుందనమాట? ఆ బిందువు అక్కడ సహస్రారంలో అక్కడ ప్రారంభమవుతుందనమాట. అంటే ఇక్కడ మనకి. అంటే సహస్రారంలో మనకు ప్రారంభమైనటువంటిది ఈ వాక్కుని పరావాక్కు అంటాం. అంటే పరావాక్కు అంటే ఈ సందర్భంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అక్కడ ప్రారంభమవుతుంది అంటే మనకి వాక్కు అనేటువంటిది మనం ఏం మాట్లాడాలని ప్లానింగ్ అని చెప్పాను నేను మీకోసం. ఆ ప్లానింగ్ అనేటువంటిది మన మస్తిష్కంలో ప్రారంభమవుతుందన్నమాట. ఏం మాట్లాడాలి? ఎలా చెయ్యాలి? అంటే ఆ ప్లానింగ్ అన్నమాట. ఆ ప్లానింగ్ అంతా కూడా అక్కడ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పశ్చంతి వాక్యము ఆధార చక్రంలో ఉంటుంది. పరా పశ్చంతి వాక్యము ఆహారం చక్రంలో ఉంటుంది. ఇది మనకి అవ్యక్తంగా ఉంటుందన్నమాట ఆహార చక్రంలో. అంటే వ్యక్తీకరణ చేయలేనటువంటి, అంటే మనకి ఏం చేయాలో మనకు తెలీదు. ఆ స్థితిలో అంటే డోలాయమాన స్థితిలో ఉంటుందన్నమాట అక్కడ వాక్ రూపం అక్కడ మూలాధార చక్రంలో. ఆ తర్వాత వచ్చేటువంటిది మధ్యమ మధ్యమ వాక్. ఈ మధ్యమలో వాక్ స్వరూపం యొక్క మధ్యమ స్వరూపం అన్నమాట. ఈ మధ్యమం మళ్ళీ 2 రకాలు ఇక్కడ. స్థూలము, సూక్ష్మము అనేటువంటివి 2 రకాలుగా ఉన్నటువంటివి. అంటే ఎప్పుడైతే ఈ మధ్యము, సూక్ష్మము, మధ్యము అనేటువంటి 2 వాకులు కలిగి ఉంటుందో, స్థూల మధ్యము దీనికి ఇక్కడ ఈ రూపంలో నవవర్గులు గూడా ఈ వైఖరి మార్పులో ఈ మధ్యమ వాక్కులో ఉంటుందన్నమాట. అంటే ఈ వాక్కుకి, అంటే ఈ స్థితిలో మనకి వాక్కు అనే పదానికి, పలుకు అనేటువంటి దానికి ఒక రూపం వస్తుందన్నమాట. మనం ఏం మాట్లాడాలి, ఒక షేప్ ఒకటనేటువంటిది వస్తుందన్నమాట ఈ స్థితిలో. దాన్నే మధ్యమ రూపం అంటారన్నమాట. ఇది ఎక్కడుంటుంది అంటే అనాహత చక్రంలో ఉంటుందన్నమాట. ఈ అనాహత చక్రానికి అనాహత చక్రం ఉంటుంది. ఈ అనాహత చక్రంలో ఉంటుందన్నమాట. అందుకే ఇది మనకి అంతర్దశారం, బహిర్దశారం అని చెప్పి మనం 2 చక్రాలు చెప్పుకున్నాం మనం. అక్కడ ఈ ఈ రూపం యొక్క అనా ఈ ఈ అనాహత చక్రం అనేటువంటిది ఆ రెండిటికి ఈక్వల్ అంట. దశార ద్వయము అన్నాం మనం. ఆ దశార ద్వయానికి ఈక్వల్ ఏంటి అంటే ఇక్కడ అనాహత చక్రం అంట. ఈ అనాహత చక్రానికి
ఇక్కడ దశార ద్వయంలో మనకి వాక్కు ఈ అనేటువంటిది మధ్యమ రూపంలో ఉంటుంది కనుక ఇక్కడ అనాహత చక్రంలో మనకి వాక్కు అనేటువంటిది కూడా మధ్యమ రూపంలోనే ఉంటుంది. అంటే ఆ తర్వాత అక్కడి నుంచి ఏంటనమాట మనకి వాక్ స్వరూపం అనేటువంటిది మనకి పైకి పెరుగుతుంది. ఈ పైకి ఊర్ధ్వముఖంగా వెళ్తుందన్నమాట. పైకి వెళ్తూ ఉంటుంది. ఈ పైకి వెళ్ళినటువంటి ఈ వాక్ స్వరూపం, ఈ వాక్ శక్తి మనకేంటనమాట నెక్స్ట్ వచ్చేదేంటంటే విశుద్ధ చక్రం వస్తుందనమాట. ఈ విశుద్ధ చక్రం అంటే మనం హార్ట్ చక్రం అని మనం అంటాం అనమాట. ఇక్కడ ఈ హార్ట్ చక్రం దేనికి మనకి ఇక్కడ ఉన్నటువంటి షోడశ స త్రిభుజాలు ఉన్నాయి కదా మనకి. ఈ షోడశ త్రిభుజాలు అనేటువంటి దానికి అష్టదళ పద్మము, షోడశ దళ పద్మము అని చెప్పుకున్నాం మనం. చతుర్దశార కోణం. ఈ చతుర్దశార కోణానికి ఈక్వల్. ఈ చతుర్దశార కోణంలో ఈక్వల్ అయినప్పుడు ఇక్కడే ఉంటుందనమాట మనకి అక్షరాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. అంటే ఇక్కడ ఈ అక్షరాలన్నీ కూడా అక్కడే ఉండేటువంటి ఎప్పుడు ఇక్కడ వాక్కు అనేటువంటిది మనకి ఒక స్పష్టమైనటువంటి ఆకృతిని కల్పించుకోవటానికి ఈ స్థితిలో మనకు కల్పించుకుంటుందనమాట. ఎప్పుడైతే ఇక్కడ ఉండేటువంటి అచ్చులు కూడా మనకి ఇక్కడే ఉంటాయన్నమాట. ఈ విశుద్ధ చక్రం దగ్గరలో అంటే ఈ విశుద్ధ చక్రం అంటే 16 దళాలతో కూడుకున్నటువంటి ఈ ఇక్కడ చతుర్దశ కోణంలోనే ఉంటుంది. ఈ చతుర్దశ కోణంలో ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా అచ్చులు కూడా అక్కడే ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా హల్లులు ఒక్కటితోటే మనం వాక్కు అనేటువంటిది రాదు. దాంతో అచ్చుతోటి కూడుకున్నప్పుడు మాత్రమే ఆ వాక్కు అనేటువంటిది స్పష్టత అనేటువంటిది వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఒక ఇక్కడ అచ్చులతో కూడుకుంటుందో అప్పుడది వాక్కుగా పరిణమిస్తుందన్నమాట. ఎప్పుడైతే వాక్కుగా పరిణమిస్తుందో అప్పుడే దానికి ఒక స్పష్టమైనటువంటి వైఖరి అనేటువంటిది వస్తుంది. కనుక మనకి వాక్కు అనేటువంటిది ఎక్కడి నుంచి స్పష్టత కలిగిస్తుందంటే మనకి హార్ట్ చక్రం నుంచి మనకొచ్చేటువంటిది మనకి స్పష్టమైనటువంటి వైఖరి కలిగి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చనమాట. ఈ రకంగా మనకి ఈ శ్రీచక్రం అనేటువంటిది ఏర్పడింది. వాక్ యొక్క స్వరూపంలో మనలోను ఈ శ్రీచక్రంలోను ఉండేటువంటి ఐక్యత అంటే సారూప్యం నేను మీకు చెప్పగలిగినాను ఇప్పుడు. అంటే ఈ రకంగా మనకి శ్రీచక్రం ఏర్పడింది. ఈ వాక్ రూపం కూడా మనకొచ్చింది. ఈ వాక్ రూపం గాని మనకి ఇవన్నీ కూడా మనకి అమ్మవారి స్వరూపాలే అని మన్ని మనకి స్పష్టంగా ఈ రెండిటిని యొక్క కంపారిజన్ వల్ల అంటే ఈ రెండిటిని కూడా మనం ఒకదాన్నొకటి విడదీయరాని విడివిడిగా మనం చెప్పుకున్నా కానీ దీంట్లో ఉండేటువంటి చక్రాలని, త్రిభుజాలు గాని, అష్టదళ పద్మాలు గాని ఒకదానికొకటి అనుబంధం కలిగి విడదీయరానివిగా ఉంటాయన్నమాట. ఆ విడదీయరాని అనుబంధం కలిగి ఉండటం వల్లే మనకి వాక్కు అనేటువంటిది స్పష్టమైనటువంటి వాక్కు అనేటువంటి ఈ వాక్ స్వరూపం అనేటువంటిది వస్తుందన్నమాట. ఇదే మనకి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి రూపంలో మనకి ప్రకటితమవుతుందన్నమాట ఈ వాక్కు అనేటువంటిది. ఆ వాక్కు అనేటువంటిది ఈ వాక్ స్వరూపం ఎలా ఉద్భవిస్తుంది అనేటువంటి ఈ శ్రీచక్రం నుంచి ఎలా ఉద్భవిస్తుంది అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే అంతేకాదు ఇక్కడ ఈ వాక్ రూపంతో పాటు మనం ఏం చెప్పుకున్నాం అంతకుముందు మనం చెప్పుకున్నాం. ఏంటి కిరణాలు అనేటువంటివి. అగ్ని కిరణాలు, అగ్ని తేజస్సులు, తర్వాత సూర్యకిరణాలు, అగ్ని చంద్రకళలు ఇవన్నీ కూడా ఈ త్రిభుజం నుంచే ఈ శ్రీచక్రంలోనే ఉన్నాయి. ఈ వాక్ స్వరూపాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఆ కిరణాలు అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. వీటన్నిటి యొక్క పంచభూతాలు ఇక్కడే ఉన్నాయి. పంచ తన్మాత్రలు బిందువు కూడా పంచ తన్మాత్రలు ఇక్కడే ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ కూడా దశేంద్రియాలు అంతఃకరణ ఇక్కడే ఉంది. వీటన్నిటితోటి కూడుకున్నటువంటి రూపమే ఈ శ్రీచక్రం అని మనకి తెలుస్తుంది. ఇదే ఈ శ్రీచక్రమే అంటే మనం ఇంతకు ముందు చాలా సార్లు మనం చెప్పుకున్నాం. ఈ ప్రపంచమంతా ఈ సృష్టి అంతా కూడా ప్రపంచమే ఈ శ్రీచక్రంలోనే ప్రపంచం ఉన్నది అని చెప్పుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం ఎలా చదువుకున్నామో దాన్ని విశ్వానికి గనుక అన్వయం చేసుకున్నట్టయితే ఈ విశ్వం కూడా పంచభూతాలతో పంచభూతాత్మకమైనది కనుక అది కూడా ఈ శ్రీచక్రం నుంచి ఉద్భవించింది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. కనుక ఈ శ్రీచక్రం విశ్వానికి ప్రత్యేకత. అండాండము అంటే మానవ దేహం అనమాట. ఈ మానవ దేహానికి ప్రత్యేకత కనుక ప్రత్యేకతతో కూడుకున్నటువంటి మా ఇంటెన్షన్ ఏంటంటే మనకి
ఈ శ్రీచక్రానికి కనెక్షన్ మనం చదువుకుంటున్నాం. కనుక ఇప్పటి వరకు వాక్ స్వరూపం మాత్రమే మనం కంపారిజన్ చేసి చదువుకున్నాం. తర్వాత నెక్స్ట్ క్లాస్‌లో మనం ఏంటంటే ఈ అమ్మవారి యొక్క ఈ శ్రీచక్రంలో నెక్స్ట్ స్టెప్ మనం చూసుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఈ ఆవరణ దేవతలు ఎవరు? ఒక్కొక్క దేవత మీకు నేను చెప్పాను. ఇక్కడ ఈ శ్రీచక్రంలో 4 చక్రాలు మొత్తం ఎన్ని ఉంటాయని మనం త్రిభుజాలు చెప్పుకున్నాం. ఈ త్రిభుజాల్లో మొత్తం 9 చక్రాలని చెప్పుకున్నాం. ఈ 9 చక్రాల్లో మనకి 4 ఏమో 4 చక్రాలు శివ చక్రాలు అంటారు. శక్తి చక్రాలేమో 5 అంటారు. మొత్తం కలిపి 9 అనమాట. వీటిల్ని నవావరణలు అంటారనమాట. ఈ నవావరణలో మనం భూపురము అనేటువంటి ఏదైతే చెప్పుకున్నామో దాన్ని త్రైలోక్య మోహన చక్రము అంటారనమాట. అలాగే షోడశోత్తర పద్మం ఏదైతే మనం చెప్పుకున్నామో దాన్ని సర్వశా పరిపూరక చక్రము అని చెప్తారనమాట. అలాగే అష్టదళ పద్మం ఏదైతే ఉన్నదో ఈ అష్టదళ పద్మాలను సర్వ సంక్షోభిణి చక్రము అంటారు. అలాగే చతుర్దశారాన్ని సర్వ సౌభాగ్యదాయక చక్రము అంటారు. బహిర్దశారాన్ని సర్వార్థ సాధక చక్రము అంటారు. అంతర్దశారాన్ని సర్వరక్షాకర చక్రము అంటారు. అష్టకోణాన్ని సర్వరోగహర చక్రము అంటారు. త్రికోణాన్ని సర్వసిద్ధి ప్రద చక్రము అంటారు. బిందువుని సర్వానందమయ చక్రము అంటారు. ఈ విధంగా ఈ ఉన్నటువంటి ఈ నవ ఆవరణలోనికి వేరు పేర్లు కూడా ఇంకా ఉన్నాయన్నమాట. ఈ ఈ ఆవరణ పేర్లను దీంట్లో ఉండేటువంటి రేఖలను మనం వీటిలో ఉండేటువంటి దేవతలు ఎవరు అనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకున్నాం. మనం ఖడ్గమాల అనేటువంటిది మనతో ఒకటి ఉంది. అమ్మవారి లలిత ఖడ్గమాల అని చెప్పి ఒకటి ఉంది. ఈ లలితా ఖడ్గమాల అనేటువంటి ఖడ్గమాల స్తోత్రం అనేటువంటిది ఒక అతి శక్తివంతమైనటువంటి స్తోత్రం అన్నమాట. ఖడ్గమాల స్తోత్రం అనేటువంటిది. అది మనం గట్టిగా కరెక్ట్‌గా గమనిస్తే ఏంటంటే అది కూడా 9 పేరాలుగా మనకు కనిపిస్తుందన్నమాట. అంటే 9 పేరాలుగా కనిపిస్తుంటే ఒక్కొక్క పేరాకి కొంతమంది దేవతలు ఉంటారన్నమాట. కొంతమంది దేవతల పేర్లు చెప్తారు. ఆ 9 మంది అంటే అది 9 కూడా ఆ 9 పేరాలు కూడా మనకిక్కడ ఈ నవ ఆవరణలకి ఈక్వల్‌గా ఉంటాయి. అంటే అక్కడ చెప్పేటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో ఆ దేవతలందరూ కూడా ఇక్కడ ఈ శ్రీచక్రంలో పరివేష్టించి ఉంటారు అని మనకి రేపు చెప్పుకుందాం ఆ దేవతలు ఎవరంటే. అంటే ఎప్పుడైతే మనం ఆ దేవతలని శ్రీచక్రంలో ఉంటారు, పరివేష్టించి ఉంటారు అని చెప్పుకుంటామో ఈ శ్రీచక్రం మనకు ఈక్వల్‌గా ఉంది కనుక ఆ దేవతలందరూ కూడా మనలోనే ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మనలోనే దేవత అంటే దేవత పరివేష్టించి ఉండేటువంటి దాన్ని మనం దేవాలయం అని చెప్తాం. అలాగే మనలోనూ ఈ దేవతలందరూ పరివేష్టించి ఉన్నారు కనుక మానవ దేహమే ఒక దేవాలయము. కనుక దేవాలయాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుతామో మన దేహాన్ని కూడా మనం అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంటే బాహ్యంగాను ఉంచుకోవాలి, అంతరంగాను ఉంచుకోవాలి. అప్పుడే మనకి ఆ దేవతా స్వరూపాలు మనకి కనిపిస్తాయన్నమాట. అందుకే శంకరాచార్యుల వారు చెప్తారనమాట. నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తారు. నిన్ను నువ్వు తెలుసుకో అంటే నీలో ఉండేటువంటి దేవతా స్వరూపాన్ని నువ్వు వీక్షించు అని అర్థం అనమాట. కనుక మనం ఆ ప్రయత్నం చేద్దాం మనం. ఆ దిశగా మనం ప్రయాణం చేద్దాం. ఆ ప్రయాణం చేసి మనం కూడా దేవతా స్వరూపాన్ని దర్శించే ప్రయత్నం మనం చేద్దాం. ఈ రోజుకు ఇంతేను. రేపు ఈ ఆవరణ దేవతలు ఎవరు? ఏంటి? ఒక్కొక్క ఆవరణలోను ఏంటి? ఆ తత్వాలు ఎలా ఉంటాయి? అనేటువంటిది ఒక్కొక్క స్టెప్ మనం చదువుకుంటూ వద్దాం. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. లేవనుకుంటా అండి. ఓకే అండి. అయితే స్వస్తి చెప్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తం సుఖినో భవంతు. శాంతి శాంతి. సర్వం శ్రీరామార్పణమస్తు.